నమస్తే, నేను మీ ఈశ్వర్. E6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. షామీర్పేట్ మండలంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ మీటింగ్లో పండుగ బాలు ముదిరాజ్ తెలంగాణ ముదిరాజ్ రాష్ట్ర మహాసభ యువజన అధ్యక్షుడు మాట్లాడుతూ ముదిరాజులను BC-D నుంచి BC-Aలో చేర్చాలని గతంలో 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని, దీనిని సీఎం రేవంత్ రెడ్డి ముదిరాజుల బాధలను అర్థం చేసుకొని వెంటనే స్పందించాలని అన్నారు. ఎన్నికల ప్రచారంలో మీరు ముదిరాజులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. ఇక మరి బాలు ముదిరాజ్ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆ వీడియోలు చూద్దాం. మన ముదిరాజ్ జాతిని ముదిరాజ్ D నుంచి Aకు మార్చాలని గత 40 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్న మన ముదిరాజులది పోరాటం. ఇప్పుడు మనం అందరం కూడా ఏకంగా అందరం ఏకమై మనకి ఇప్పుడు అవకాశాలు వచ్చినాయి. మనం అందరం ఒకతాటిగా ఉండి మనం కలిసిమెలిసి ఉండి మన ముదిరాజ్ D నుంచి Aకు మార్చుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ స్టేట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందులో ఎలక్షన్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాటిచ్చాడు, మిమ్మల్ని D నుంచి Aకు మారుస్తామని. నమస్కారం, నా పేరు పండుగ బాలు ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజులందరూ కూడా ఒక నిశ్శబ్ద విప్లవం అనేది మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే మరి అనేక దశాబ్దాల నుంచి ముదిరాజుల యొక్క రిజర్వేషన్ కోసం ముదిరాజులను BC-D నుంచి BC-Aకు మార్చాలని, ఆ రిజర్వేషన్ మార్పు జరగాలని చెప్పి అనేక దశాబ్దాలు పోరాటం చేయడం జరుగుతుంది. మరి ఇన్ని రోజులు ఈ రిజర్వేషన్ సమస్య అనేది సుప్రీంకోర్టులో ఉండడం జరిగింది. మరి ప్రస్తుతం ఈ సుప్రీంకోర్టులో ఉన్న ఈ రిజర్వేషన్ అంశం అనేది ఈరోజు రాష్ట్ర పరిధిలోకి రావడం జరిగింది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఈ రిజర్వేషన్ ముదిరాలను BC నుంచి BC-Aకు మార్చే ప్రక్రియ ఈరోజు రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ఈ ముదిరాజుల యొక్క రిజర్వేషన్ అంశం అనేది వెంటనే పరిష్కారం కాబడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని MROల కార్యాలయాల ద్వారా ఈరోజు ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఎన్నికలకు ముందు మీరు ఆల్రెడీ ముదిరాజులకు వాగ్దానం చేయడం జరిగింది. ఈ ముదిరాజులను BC-D నుంచి BC-Aకు మార్స్తానని మీరు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మీ చేతిలో ఉన్న నిర్ణయాన్ని ఈరోజు మీ చేతిలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాన్ని వెంటనే నిలబెట్టుకోవాలని, ఈ ముదిరాజులను BC నుంచి BC-Aకు మార్చాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన సుప్రీంకోర్టులో ఈరోజు SC వర్గీకరణ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అనడం జరిగింది. అన్ని రాష్ట్రాల కన్నా మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలోనే SC వర్గీకరణ చేస్తామని చెప్పడం జరిగింది. నిజంగా మేము ముదిరందరం కూడా SC వర్గీకరణ పట్ల మేము స్వాగతిస్తున్నాం, సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నాం. మా దళిత సోదరులందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ SC వర్గీకరణ మీద పోరాటం చేసిన మందకృష్ణ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కానీ అదే సుప్రీంకోర్టు ద్వారా ఏదైతే ముదిరాలను BC నుంచి BC-Aకు మార్చుకునే అంశం రాష్ట్ర పరిధిలోనే ఉంది, రాష్ట్ర ప్రభుత్వమే సమస్య పరిష్కరించుకోవాలని జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని మీద స్పందించకుండా ఇప్పటికీ కూడా ముదిరాలను తప్పుదోవ పట్టించే విధంగా ఈ సమస్య ఇంకా సుప్రీంకోర్టులోనే ఉంది. నేను పెద్ద లాయర్లను పెట్టి మీ సమస్య పరిష్కరిస్తానని ఈరోజు బహిరంగ సభలో చెప్పడం అనేది ఈరోజు ముదిరాజ్ జాతిని మొత్తాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఉందని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మరొకసారి తెలియజేస్తున్నాను. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే ముదిరాల యొక్క రిజర్వేషన్ అంశం, ఈ ముదిరాలను BC-D నుంచి BC-Aకు మార్చే ప్రక్రియ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వ BC కమిషన్ పరిధిలో ఉంది. కాబట్టి మీరు నిజంగా మీకు నిజంగా ముదిరాలపై చిత్తశుద్ధి ఉన్నట్లయితే, నిజంగా ముదిరాలను BC నుంచి BC-Aకు మార్చాలని మీకు ఒకవేళ మనసులో ఉన్నట్లయితే, మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో అది నిజంగా మీరు నిలబెట్టుకోవాలనుకుంటే మీ పరిధిలో ఉన్న అంశాన్ని, మీ అధికారాన్ని వినియోగించి BC కమిషన్ ద్వారా వెంటనే ముదిరాలను BC నుంచి BC-Aకు మార్చి అనేక దశాబ్దాలుగా మా ముదిరాజ్ బిడ్డలు, మా ముదిరాజ్ సోదరులందరూ కూడా పోరాటం చేస్తున్న మా ముదిరాలకు చిరకాల కోరికగా ఈరోజు వాళ్ళ ఆత్మగౌరవ సమస్యగా మారిన ఈ BC నుంచి BC-A రిజర్వేషన్ అనేది మీరు వెంటనే మార్చాలని ఈ షామీర్పేట మండలం నుంచి షామీర్పేట మండల ముదిరాజ్ మహాసభ అందరి ఆధ్వర్యంలో ఈరోజు మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జై ముదిరాజ్, జై జై. మా E6 ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఇట నొక్కండి. మీ అమూల్యమైన